వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను పవన్ కృష్ణమూర్తి. వివాదాస్పద ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ ఇవాళతోటి ఆయన పదవీ కాలం ముగుస్తోంది. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఏమందుతోంది అంటే నిన్న మొన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉత్తర్వులు, ఈ ఉత్తర్వుల్లో ప్రభుత్వం మెన్షన్ చేసినటువంటి వివరాలు ఏంటంటే శ్రీ పివి సునీల్ కుమార్ ఐపీఎస్ బ్యాచ్ నెంబర్ 1993 అండర్ సస్పెన్షన్ రిలీఫ్ from service on superannuation on 30th June 2026 without prejudice to the disciplinary criminal proceedings pending against him. Orders issued. Shri P.V. Sunil Kumar, IPS, was placed under suspension by the government by GO number 1st read above, attains the age of superannuation on the afternoon 30th June 2026. Government have issued a notification on the retirements in certain IPS officers during the year of 2026. Accordingly, Shri P.V. Sunil Kumar IPS is due to retire from service on attaining the age of superannuation. Government, after careful examination of the matter, hereby ordered that Shri P.V. Sunil Kumar IPS AP shall stand relieved from services on attaining the age of superannuation on the afternoon without prejudice to the disciplinary and criminal proceedings pending against him and subject to the provisions of all Indian services, death cum retirement benefits, rules 1958 and other rules ordered applicable in this regard. The disciplinary proceedings instituted against the officer before his retirement shall continue and be concluded in accordance with the relevant provisions of All India Services Rules 1969 and All India Service Death cum Retirement Benefit Rules 1958. ఇది నిన్న ప్రభుత్వం జారీ చేసినటువంటి ఉత్తర్వు డీజీపీ. సరే, ఇదయింది. దీన్ని ఛాలెంజ్ చేస్తూ క్యాట్కి వెళ్ళారు. సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ క్యాట్కి వెళ్ళడం జరిగింది. ఈ హీరింగ్లో తీవ్ర అవినీతి ఆరోపణలపై సస్పెన్షన్లో ఉన్న పివి సునీల్ కుమార్ ఐపీఎస్ చేసిన ఆఖరి ప్రయత్నాన్ని కూడా కొట్టివేశారు. సస్పెన్షన్ ఎత్తివేయాలి అన్న వారి అభ్యర్థనని ట్రిబ్యునల్ తిరస్కరించింది. ఇది లేటెస్ట్గా తగిలినటువంటి ఇంకొక దెబ్బ. సేమ్ జస్ట్ లైక్ ఏబి వెంకటేశ్వరరావు గారు క్యాట్ ట్రిబ్యునల్కి వెళ్ళారు ఆ రోజు కూడా 2 సార్లు. ఆ తర్వాత కోర్టుకు కూడా వెళ్ళి దానికి సంబంధించి తెచ్చుకొని వచ్చారు. రైట్, ఆయనకు వచ్చింది. ఎందుకంటే ఆయన మీద క్రిమినల్ కాన్స్పిరసీ కానీ ఇంకోటి కానీ ఏం లేవు, అన్నీ ఫ్యాబ్రికేటెడే ఉన్నాయి. దాని వెనకాల కూడా ఐపీఎస్ ఆఫీసర్సే ఉన్నారు అనేది అందరికీ తెలిసిందే. బట్ ఇక్కడ పివి సునీల్ కుమార్ మీద అలాగలేదు. ఈయన మీద క్రిమినల్ కేసెస్ అనేవి ఉన్నాయి. ముఖ్యంగా గృహహింస కేసు అనేది కూడా వారి భార్య గారు పెట్టడం జరిగింది. అది కూడా నడుస్తోంది. ఇంకో పక్కన అగ్రిగోల్డ్కి సంబంధించినటువంటి అంశాలు, అలాగే గతంలో చేసినటువంటి అనేక వ్యవహారాలు, ముఖ్యంగా రఘురామకృష్ణరాజు గారు కస్టోరియల్ టార్చర్, ఆ కేసుకి సంబంధించి ఇలాగా అనేక కేసులు ఆయన మీద ఉన్నాయి. చెప్పకుండా విదేశాలకు వెళ్ళడం ఇది అని చెప్పిన దాని మీద కూడా ఇంకా ఉన్నాయి. మరి ఆయన ఏదో విదేశాలకు నేను ఖచ్చితంగా సెలవులో ఉన్నాను అంటే పర్మిషన్ తీసుకుని వెళ్తాను తప్ప లేదంటే వెళ్ళడానికి కుదరదు అంటే ఏదో మాట్లాడారు గతంలో, అది వేరే విషయం. సో మొత్తానికి ప్రభుత్వం చేసింది ఏంటంటే ఆయన రిటైర్మెంట్ కాదు, విధుల నుంచి రిలీవ్ చేసేసింది ఇంకా కంప్లీట్గా. సస్పెన్షన్లో ఉన్నారు కాబట్టి. సో ఆయనకి ఇక బెనిఫిట్స్ కానీ పెన్షన్స్ కానీ ఏది రాదు. మేబీ ఆఫ్టర్ కేసెస్ ఆయనకి అకార్డింగ్ టు రూల్స్ రావాల్సినటువంటి జీవన భృతి లాంటిది ఏమైనా వస్తుందేమో అనేది ఒక పాయింట్. అయితే దీనికి సంబంధించి అది ఆల్రెడీ ప్రభుత్వం ఇచ్చింది షాక్. నిన్ననే ఈ ఆర్డర్స్ రిలీజ్ చేసి షాక్ ఇచ్చింది. ఇక వారి భార్య గారు కూడా ఆయనకి చాలా పెద్ద షాక్ ఇచ్చారు, దెబ్బ మీద దెబ్బ. సో 2017 జూన్లో ఆవిడ ప్రభుత్వానికి కూడా లేఖ రాశారు, ఒక పిటిషన్ ఇచ్చారు. తమ మధ్య వైవాహిక వివాదాలున్నాయని, తన భర్తపై గృహహింస, వరకట్న వేధింపుల ఆరోపణలు ఉన్నాయని అరుణ గారు ఆ పిటిషన్లో పేర్కొన్నారు. 2017 జూన్లోనే కేసు నమోదైంది. ఒకవేళ ఇప్పుడు ఆయనకి రిటైర్మెంట్ ప్రయోజనాలు అందిస్తే తన జీవనోపాధికి చాలా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయి అని చెప్పని ఆందోళన వ్యక్తం చేశారు. సో ఇది దానికి సంబంధించినటువంటిది. అలాగే ఇప్పటి నుంచి ఆయనకి కనిపించేటువంటి చుక్కలు ఏంటి అంటే మాట్లాడుతున్నారు, అనేక పొలిటిసైజ్డ్ స్టేట్మెంట్స్ ఇవన్నీ కూడా పాస్ చేస్తూ చాలా డెరిగేటివ్గా ఇటీవల కాలంలో చాలా వ్యాఖ్యలు చేసుకుంటూ వచ్చారు. అలాగే టార్గెట్ చేశారు, అందరికీ కూడా లీగల్ నోటీసులు పంపిస్తాము, క్రిమినల్ డిఫమేషన్ వేస్తాము ఇది అని చెప్పని. గతంలో వారు చేసినటువంటి వివాదాస్పదమైనటువంటి పనులు ఎన్నున్నాయి ఏంటి అనేది చూస్తే ప్రతిపక్ష నేతలకు సంబంధించినటువంటి వాళ్ళని ఇబ్బంది పెట్టడం టార్గెట్ చేసుకొని, ప్రస్తుత అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు ఆయన్ని
ఫిజికల్గా అసాల్ట్ చేయడంలో అంటే కస్టోడియల్ టార్చర్ చేయడంలో ఈయన ప్రధాన నిందితుడు. ఇప్పటికే గుంటూరు CCS పోలీసులు వీళ్ళ ముందు హాజరవ్వడం, దానికి విచారణ అవుతూ ఉండడం, అలాగే IPS సునీల్ నాయక్ లొంగిపోవాలి అని చెప్పి కూడా డెడ్ లైన్ ఇచ్చింది కోర్టు. సుప్రీంకోర్టు ఇచ్చింది డైరెక్ట్గా దానికి సంబంధించి. పార్లమెంటేరియన్ మీద దాడి అంటే పార్లమెంటు మీద దాడి కింద అభివర్ణించింది కోర్టు. అండ్ ఇంకా చాలా ఉన్నాయి ఇలాంటివి. ఇక ఆ తర్వాత వస్తున్నటువంటివి చూస్తే మొన్న మధ్యన ఎప్పుడో అందరు కుమారులు కలిసి మీటింగ్ పెట్టుకున్నారు. PV సునీల్ కుమార్, జడ శ్రవణ్ కుమార్, హర్ష కుమార్, అలాగే విజయ్ కుమార్, మిగతా వాళ్ళు వీళ్ళందరూ కలిసి పెట్టుకున్నారు. ఆ తర్వాత నుంచి మొదలైనటువంటిది హర్ష కుమార్కి, PV సునీల్ కుమార్కి మరి ఎక్కడ చెడిందో తెలియదు. వాళ్ళు ఈయన్ని టార్గెట్ చేసుకుంటూ వెళ్ళడం ఇదంతా అయింది. ఇక ఈ క్రిమినల్ కేసెస్ ఈయన మీద ఉన్నటువంటివి IPS హోదా ఒకటి, అలాగే ఆయనకున్నటువంటి అధికారాన్ని సర్వీస్ రూల్స్ని అడ్డం పెట్టుకొని చేసినటువంటి పనులు, ఆయన మీద ఉన్నటువంటి ఆరోపణల్ని తాత్కాలికంగా పక్కనకి పెట్టేసేలాగా మరుగున పడిపోయేలా చేయడంలో ఆయన సిద్ధహస్తుడయ్యాడు. అన్నీ అలాగే చేసుకున్నాడు. కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి ఇది చాలా ఈజీ. తీయాలి అనుకుంటే మొత్తం అన్నీ కూడా బయటికి తీసేటువంటి అవకాశం ఉంది. అందుకని ఇక్కడ రిటైర్డ్ అని కాకుండా రిలీవ్డ్ అని మాత్రమే ఇచ్చింది. అండర్ సస్పెన్షన్లోనే. సస్పెన్షన్ ఎత్తేసి రిటైర్ అయ్యేలా చూడండి, కనీసం పోస్టింగ్ లేకపోయినా పర్వాలేదని అర్జీ పెట్టుకున్నా అది కూడా ఇందులో వర్కౌట్ అవ్వలేదు. ఇక రేపటి నుంచి ఈ IPS కేవలం ఒక సామాన్యుడు, రిటైర్ అయినటువంటి IPS మాత్రమే. రిటైర్ కూడా కాదు, రిలీవ్ అయినటువంటి IPS. సస్పెన్షన్లో ఉన్నాడు కాబట్టి రిటైర్డ్ IPS అనడానికి కూడా లేనటువంటి పరిస్థితి. సో ఇక రేపటి నుంచి ఆయన ఒక సామాన్యుడు. అనేక క్రిమినల్ కేసులు ఏవైతే ఉన్నాయో 498A కావచ్చు, గృహహింస కేసు, అలాగే వరకట్నం కేసు, అలాగే రఘురామకృష్ణరాజు గారు కస్టోడియల్ టార్చర్, అగ్రిగోల్డ్ భూములకు సంబంధించినటువంటి దాంట్లో కూడా ఆయన పేరు ఎక్కువగా వినిపిస్తోంది అన్నారు. ఇవన్నీ కూడా అలాగే ట్రస్టులకు సంబంధించి ఆయన అంబేద్కర్ ఇండియా మిషన్ అని చెప్పి ఒకటి స్టార్ట్ చేసి దాని ద్వారా ఏం చేస్తున్నాడు, గతంలో చేసినటువంటి వ్యాఖ్యలు సమాజంలో కులాల మధ్య లేదు మతాల మధ్య చిచ్చు పెట్టేటువంటి విధంగా ఆయన గతంలో చేసినటువంటి వ్యాఖ్యలు, వీటన్నిటికి సంబంధించినటువంటి కేసులు, పిటిషన్లు ఇప్పుడు సరికొత్తగా ఆయన ముందుకు రాబోతున్నాయి. ఇక రేపటి నుంచి ఉంటుంది అసలు ఆట అనేది ఆయనతోటే. ఆయన ప్రతిసారి ఇక పోలీస్ స్టేషన్లకు తిరగాలి, కోర్టులకు తిరగాలి, అఫిడవిట్లు వేసుకోవాలి, ఆయన సచ్చీలతని నిరూపించుకోవాలి, ఏ తప్పు చేయలేదు అని చెప్పని. వీటన్నిటికీ కూడా చాలా ప్రహసనం ఉంటుంది. ఏమాత్రం బెడిసికొట్టినా తీసుకెళ్లి లోపల వేయడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది అని చెప్పి అంటున్నారు. ముఖ్యంగా ఇటీవల కాలంలో ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు, వీటన్నిటికీ సంబంధించి కూడా చాలా వివాదం అవుతోంది. ఓ పక్కన RSS మనిషి అని చెప్పి అంటారు, ఇంకో పక్కన రఘురామకృష్ణరాజుకు సంబంధించిన మనిషి అని హర్షకుమార్ లాంటి వాళ్ళు మాట్లాడతారు. ఈయనేమో హర్షకుమారే రఘురామకృష్ణరాజు కోవట్టు, వీళ్ళందరూ అక్కడి నుంచి వచ్చి మాట్లాడుతున్నారు అని ఈయన. ఇక జడ శ్రవణ్ కుమార్ లాంటి వాళ్ళు, విజయ్ కుమార్ లాంటి వాళ్ళు అసలు మాట్లాడడమే మానేశారు ఈయన గురించి. సో ఆ రోజు నలుగురు కూర్చొని చక్కగా సభలో ఏం మాట్లాడుకున్నారు అనేది ఇప్పుడు ఏకాకిగా ఒక్కొక్కళ్ళు ఏం మాట్లాడుతున్నారు అనేది కూడా తెలుస్తున్నటువంటి అంశం. సో వీళ్ళకి ఆ పర్టికులర్ మూమెంట్కి వీళ్ళ మీద ఒక అటెన్షన్ కావాలి తప్ప వీళ్ళు ఒక కాజ్ తీసుకుని పని చేయరు అనేది దీని మీద స్పష్టం అవుతోంది. సో PV సునీల్ కుమార్ IPS అప్పట్లో ప్రెసిడెంట్ అవార్డు తీసుకున్నారు, తర్వాత చీఫ్ మినిస్టర్ అవార్డు తీసుకున్నారు, ఉత్తమ పోలీస్ కింద, ఇవన్నీ చాలా ఉన్నాయి. కానీ అవన్నీ ఆయన మామూలుగా ఉన్నప్పుడు, ఎటువంటి ఈ చెడు ఆలోచనలు లేనప్పుడు, ఆ తర్వాతే మొత్తం ఇదైపోయారు. అలాగే ఏపీ లిక్కర్ స్కామ్కి సంబంధించిన దాంట్లో అది ఈ క్యాష్కి మాత్రమే లిక్కర్ అన్న పాయింట్ కాకుండా ఈ కల్తీ లిక్కర్ ఏదైతే ఉందో, కల్తీ లిక్కర్లో కూడా క్రిమినల్ డిఫమేషన్ వేసి అరెస్ట్ చేస్తాము అని భయపెట్టడానికి కూడా ప్రయత్నించినటువంటి వ్యక్తి. దానివల్ల ఎంతమంది ప్రాణాలు పోయాయి, ఎంతమంది అనారోగ్యం పాలయ్యారు ఆ లిక్కర్ తాగిన దానివల్ల అనేది లెక్కలు ఆల్రెడీ ప్రజల్లో ఉన్నాయి, అందరూ చూశారు. అప్పుడు కూడా ఈ బెదిరింపులే. మనుషుల ప్రాణాలు పోతున్నాయి, ప్రభుత్వానికి దీనికి సంబంధించి చెప్పి దీన్ని కట్టడి చేయాలి అన్నటువంటి ఒక ఆలోచన రాలేదు. వాళ్ళు తాగారు, దాని మీద ఎవడన్నా మాట్లాడాడంటే కేసు పెట్టేద్దాం. ఇదే రకమైనటువంటి ఆలోచన ఆ రోజుల్లో కూడా నడిచింది. సో అదే ఇప్పుడు ఆయన మళ్ళీ వెనక్కి బూమరాంగ్ అయింది. సో దెబ్బ మీద దెబ్బ, ఒక పక్కన ప్రభుత్వపు ఆర్డర్స్, ఇంకో పక్కన భార్య పిటిషన్, ఇంకొక పక్కన ఆఖరి ప్రయత్నం కూడా బెడిసికొట్టింది ట్రైబ్యునల్లో. ఇది PV సునీల్ కుమార్కి సంబంధించినటువంటి అంశం. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.